యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నమస్కారం మిత్రులారా. మీరు ఎప్పుడైనా అమావాస్య రోజు రోడ్డుపై నిమ్మకాయలు చూశారా? లేదా తెలియకుండా 4 దారుల్లో నడుస్తూ నిమ్మకాయలు తొక్కానేమో అని భ్రమపడ్డారా? అలాంటి సమయంలో పెద్దవాళ్ళు చెప్పే ఒక చిన్న మంత్రం మీకు గుర్తుందా? ఆ మంత్రమే ఓం దృష్టి మహాదృష్టి విదృష్టి స్వాహ అనే మంత్రం. ఈరోజు ఈ వీడియోలో ఈ మంత్రం యొక్క అర్థం ఏమిటి? అమావాస్య రోజు నిమ్మకాయలతో చేసే ఆచారం ఎందుకు వచ్చింది? మనస్సులో వచ్చే భయం, భ్రమ ఎలా తొలగిపోతుంది? ఈ మంత్రం చేసేటప్పుడు మనకు కలిగే మానసిక శాంతి ఏమిటి అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా వినండి. మీకున్న నెగిటివ్ ఆలోచనలన్నీ తొలగిపోతాయి. అమావాస్య అంటే భారతీయ సాంప్రదాయంలో పితృదేవతలకు సంబంధించిన రోజు, శక్తి సాధనలకు ముఖ్యమైన రోజు, మానసిక సిద్ధి, ఆత్మ పరిశీలన చేసే రోజుగా అభివర్ణిస్తారు. రోజు చాలామంది పూజలు, దానాలు, నిమ్మకాయలు, కొబ్బరికాయలు వంటి వాటితో నెగిటివ్ ఎనర్జీ తొలగించే ఆచారాలు చేస్తూ ఉంటారు. చాలామందికి వచ్చే ప్రశ్న ఇదే, 4 దారుల్లో నిమ్మకాయలు ఎందుకు పెడతారు అని. నిమ్మకాయలు నెగిటివ్ ఎనర్జీని గ్రహిస్తాయి. 4 దారులంటే 4 దిక్కులు. ఎవరి మీదైనా పడిన దోషము, దృష్టి దోషం పోవాలంటే నిమ్మకాయలతో దిగదుడుపు చేసి 4 దారుల్లో పెడితే దృష్టి దోషం తొలగిపోతుందని నమ్మకం. నిమ్మకాయలు తొక్కానేమో అనే భ్రమ ఎందుకు వస్తుంది? చాలామందికి ఇది జరుగుతుంది. రోడ్డుపై నడిచాము, ఏదో తొక్కినట్లు అనిపించింది. వెంటనే అయ్యో నిమ్మకాయ తొక్కామా అనే భయం మొదలవుతుంది. మనస్సులో ఉన్న భయం, లోపల ఉన్న నమ్మకం, అజ్ఞాత భయాలే దీనికి కారణం. అప్పుడే మనస్సుకు భరోసా ఇవ్వడానికి ఈ మంత్రం ఉపయోగపడుతుంది. ఈ మంత్రాన్ని అమావాస్య తర్వాత రోజు అయినా 4 దారుల్లో తెలియక తొక్కినా, తెలిసి తొక్కినా కానీ ఈ మంత్రాన్ని అమావాస్య తదుపరి రోజు చిన్న గ్లాసులో నీటిని తీసుకొని అందులో చిటికెడు ఉప్పు వేసి 3 సార్లు క్లాక్ వైజు, 3 సార్లు యాంటీ క్లాక్ వైజు దిగదుడుపు చేసుకొని ఎవరూ తొక్కని ప్రదేశంలో ఆ నీటిని వేసి ఇంటి బయటే కాళ్ళు కడుక్కొని ఇంట్లో వచ్చి పూజా మందిరంలో మీ ఇష్టదైవత ముందు దీపాన్ని వెలిగించి ఈ మంత్రాన్ని 21 మార్లు పఠించండి. మీకున్న దృష్టి దోషాలు, సర్వ భయాలు తొలగిపోతాయి. ఓం దృష్టి మహాదృష్టి విదృష్టి స్వాహ. ఈ మంత్రం యొక్క అర్థం ఓం పరమాత్మ, దృష్టి నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ దృష్టి, మహాదృష్టి తీవ్రమైన దృష్టి, విదృష్టి తెలియక వచ్చిన దృష్టి, స్వాహ ఈ మంత్రం యొక్క అర్థం. ఓం దృష్టి మహాదృష్టి విదృష్టి స్వాహ. 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 మంత్రాన్ని పూజా మందిరంలో కూర్చొని కళ్ళు మూసుకొని మనస్సులో ఉన్న భయాన్ని వదిలి 21 మార్లు పఠించండి. మీకున్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. భయం తగ్గుతుంది, మానసికంగా ప్రశాంతత చేకూరుతుంది, నెగిటివ్ ఆలోచనలు పోతాయి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.